వాల్యూ జోన్ హైపర్ మార్ట్ నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ 28న నాచారంలో గొప్ప ప్రారంభం. నమస్తే విజయ గారు. నమస్తే ఉషా. సో చాలామంది అడుగుతూ ఉంటుంటారు, మనీని అట్రాక్ట్ చేయాలి అంటే ఏ విధంగా. చాలా సందర్భాల్లో హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నాము, లేదంటే రావాల్సిన మనీ ఆగిపోతూ ఉంది అని బ్లాక్స్ గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటుంటారు. మనం చక్రాస్ యాక్టివేషన్లో బ్లాక్స్ ఎప్పుడైతే ఉంటూ ఉంటాయో మనీ స్ట్రక్ అవుతుంది అని కూడా మనం లా ఆఫ్ అట్రాక్షన్లో చెప్తూ ఉంటుంటాం. దాన్ని ఏ విధంగా మనం ఐడెంటిఫై చేయొచ్చు అంటాము. రావాల్సిన మనీ అయినా, లేదు అంటే కష్టానికి తగ్గట్టుగా మనం ఫలితాన్ని పొందాలి అన్న మనీ రూపంలో ఏ విధంగా అంటారు? అసలు లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది? షూర్ ఉషా, మంచి క్వశ్చన్ అడిగారు. అన్ని అంటే బ్లాకేజెస్ గురించి చెప్పారు, లా ఆఫ్ అట్రాక్షన్ దీనికి ఎలా పనిచేస్తుంది అని చెప్పారు. మనీ అనగానే ఒక ఫియర్ బేస్డ్ థాట్లోకి వెళ్తాము. లా ఆఫ్ అట్రాక్షన్ అనగానే మనకి ఏంటి గుర్తు రావాలి అంటే థాట్ బేస్డ్ బ్లాక్ ఎక్కడ ఉంది అనేది గుర్తుపెట్టుకోవాలి. థాట్లో నాకు బ్లాక్ ఉంది అంటే ఎనర్జీ ఫ్లో కరెక్ట్గా లేదు అని అర్థం చేసుకోవాలి. ఆలోచనలో గనక ఆలోచన విధానం మార్చాలి అంటాము. ఆలోచన విధానం మార్చాలి అంటే ముందు నాకు తెలియాలి కదా నాకు ఎందులో ఫియర్ ఉంది అనేది. అయితే మనీలో ఫియర్ ఉంది అని నేను అంటున్నాను. అయితే ఇది నాకు సిమ్టమ్స్. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫస్ట్ ఏమంటాము, నాకు హెడేక్ ఉంది అంటాము. అయితే ఆయన అడుగుతారు హెడేక్ ఎలా వస్తుంది, మార్నింగ్ వస్తుందా, ఈవినింగ్ వస్తుందా. అదేవిధంగా మనకు మనీకి ఫియర్ ఉంది అని ఎలా తెలుస్తుంది అంటే మీరు స్పెండ్ చేసేటప్పుడు భయపడతారా అంటే నేను ఇప్పుడు 100 రూపాయలు పెట్టి ఏదో కొనాలి అనుకుంటున్నాను, వెళ్తాను, కానీ ఆ 100 రూపాయలు తీయడానికి భయపడతాను, మళ్ళీ నా దగ్గరకు ఆ 100 రూపాయలు వస్తుందో లేదో. ఇది ఒక ఫియర్, ఇది సబ్ కాన్షియస్లో ఉంది. నేను స్పెండ్ చేసేటప్పుడు నార్మల్గా బాడీ నుంచి తీసి ఇచ్చేస్తున్నాను, 100 రూపాయలు ఇస్తున్నాను కదా, నేను ఖర్చు తెలియకుండా ఆలోచనలో భయం ఉంది, అక్కడ భయం ఉంది. అయితే కొంతమంది ఏం చేస్తారంటే నాకేం భయం లేదు అని ఉట్టిగా ఖర్చు పెట్టేస్తారు. ఆ ఉట్టిగా ఖర్చు పెట్టడం కూడా ఒక భయమే అనేది గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది డబ్బు ఎంత వచ్చినా అంతే ఖర్చు పెట్టాలి అనే ఒక సిద్ధాంతం ఉంది అనుకుని మొత్తం ఖర్చు పెట్టేస్తున్నారు. ఈ మొత్తం ఖర్చు పెట్టడం కూడా ఒక ప్లానింగ్లో వెళ్ళాలి. సేవింగ్స్ ఇంపార్టెంట్. సేవింగ్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకు మన డిజైర్స్ ఉంటుంది, మన వాంట్స్ ఉంటుంది, వాటిని కూడా మనము మనీ ద్వారానే ఫుల్ఫిల్ చేయగలుగుతాము అనే ఈ ఆలోచన విధానాన్ని మార్చగలిగామనుకో, ఈ బ్లాకేజెస్ని తీసి మనము మనీని మన దగ్గరికి ఎంత వస్తే నేను ఉందాగా ఖర్చు పెడతాను, అయినా నేను కొంచెం సేవ్ చేసుకుంటాను, ఆ సేవింగ్ ఎందుకు కావాలి అనే ఒక క్లారిటీ తెచ్చుకున్నాం అనుకో, ఇవన్నీ ఆలోచన విధానాలే. ఈ ఆలోచనలో ఇవన్నీ ఉన్నాయి అనుకో, సక్రమంగా నీ దగ్గరికి మనీ వస్తుంది, నువ్వు ఖర్చు పెడతావు, నువ్వు సేవ్ చేస్తావు, ఫినాన్షియల్గా నువ్వు చాలా ఫ్రీడమ్, ఎడ్యుకేషన్ అన్నీ వస్తుంది. సో ఇలాంటి ఒక అట్మాస్ఫియర్ని నీలో కలిగించడానికి అంటే ఎప్పుడైనా బయట మనం ఏం చేయలేం, లోపల ఇన్నర్ వర్క్లోనే ఇవన్నీ చేయగలుగుతాం. సో మీరు అన్నట్టు బ్లాకేజ్ని తొలగించడానికి మనకున్న ఒక మంచి థాట్ రావడానికి మనము మన రూట్ చక్ర అంటే మూలాధార చక్రాన్ని మనము క్లీన్ చేసుకోవాలి. ఓకే, మన ఎనర్జీ నుంచి. ఏ విధంగా అంటారు? మీరు అన్నట్టుగానే రూట్ లెవెల్లో దాన్ని కనుక మనం క్లియర్ చేయాలి అంటే ఏ విధంగా క్లియర్ చేయాలి అంటారు? ఈజీ. మనం మెడిటేషన్ చేస్తామంటాం కదా, మెడిటేషన్ చేసేటప్పుడు ముందు మనము రూట్ చక్ర గురించి ఫస్ట్ మెడిటేట్ చేయాలి. ఎలా చేస్తామంటే మన కాళ్ళు 2 నేల మీద అంటే నేల తల్లికి మొక్కేటట్టు, లేకపోతే నేల తల్లి దగ్గర ఉన్నట్టు పెట్టాలి. పెట్టిన తర్వాత మనం ఈ ఒక్క మెడిటేషన్కి మన నేల మీద మన కాళ్ళు ఉండాలి. అయితే మన చేతిని ఎప్పుడూ మనము జస్ట్ అప్వర్డే ఉంచాలి. ఓకే, ఎలాగంటే ఆల్రెడీ మనకు ఇక్కడే మన చక్రాస్ యాక్టివేట్ అవుతాయి కాబట్టి జస్ట్ ఓపెన్ ద పామ్స్, నేల మీద కళ్ళు మూసుకొని జస్ట్ ఆ నేల తల్లితో మీరు ఒక సంభాషణని స్టార్ట్ చేయండి.
సో ఇది పార్క్ దగ్గరికి వెళ్ళి కూడా చేయొచ్చు అంటాం కదా, చెప్పులు లేకుండా మనం నడిస్తే కూడా మంచిది అంటాం కదా. ఇవన్నీ ఏంటంటే ఇందులో క్లియర్ అవుతుంది బ్లాకేజెస్, మనీ బ్లాకేజెస్ మనకు తెలియకుండానే సబ్ కాన్షియస్ నుంచి ఈ బిలీఫ్ సిస్టమ్స్ అనేవి తొలగిపోతూ ఉంటుంది. వీటిని మనము ప్రాక్టీస్ చేయాలి. ఒక్క రోజులో చేసేసి అయిపోతుంది అనడానికి లేదు, మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. వీటి కోసం అని కూడా వర్క్ షాప్స్ ఉన్నాయి. చక్ర హీలింగ్ చెయ్యాలి. ముందు మనం మనీ మీద పరుగు పెట్టడం కాదు, ముందు మనం మనలోని ఆ రిలీజ్ని మనం చేయగలిగాము అంటే అప్పుడు మనము మనీ గురించి ఆలోచించడం మంచి భావన వస్తుంది. ఓకే. సో మీరు అన్నట్టుగానే చక్ర యాక్టివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ అక్కడ నుంచి మనకి ఎనర్జీ అనేది పాస్ ఆన్ అవుతూ ఉంటుంది. దాని త్రూనే మన థాట్స్ మారుతూ ఉంటుంటాయి. ఎప్పుడైతే ఫియర్ లేని థాట్ ఉంటుందో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావచ్చు, దానికి ఒక క్లారిటీ కావచ్చు కనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ సాధ్యం అవ్వాలి అంటే ఇలా ఎన్ని డేస్ చేయాలి అంటారు? చేసే ప్రాసెస్లో మనం మైండ్ని ఏ విధంగా పెట్టుకోవాలి అంటారు? యూనివర్స్ని ఏ విధంగా అడగాలి అంటారు? చేసే ప్రాసెస్ ఎప్పుడైనా ఒక గురువు అనేవారు ఉండడం ముఖ్యం. ఫస్ట్ స్టెప్ ఎప్పుడైనా మనకు గురువు అనేవాళ్ళు ఉండాలి. సో మీరు అది ఇనిషియేట్ చేశారు వర్క్షాప్ ద్వారా, ఒక గురువు దగ్గర రూట్ చక్ర హీలింగ్ చేశారు అనుకోండి, ఆ తర్వాత అంటే మిర్రర్ న్యూరాన్స్ యాక్టివేట్ అవుతాయి. మీరు ఒక గురువు దగ్గర కూర్చొని రూట్ చక్ర చేసేటప్పుడు మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, నేను ఏం చేస్తున్నాను కరెక్ట్గా చేస్తున్నాను, ఆ గైడెన్స్ అనేది ఉంటుంది. మీరు దానిని రిలీజ్ చేయడానికి పక్కాగా మీకు ఒక ప్రణాళిక అనేది ఉండిపోయింది. సో మీరు ఇంకా ఎక్కువ థాట్ పెట్టక్కర్లేదు, ఇలా చేయాలా అలా చేయాలా అనే దాని మీద మీకు అసలు ధ్యాసే అవసరం లేదు కదా. జస్ట్ వచ్చామా, రూట్ చక్ర హీలింగ్ అయిపోయిందా, వెళ్ళామా, ఇంతే. ఇలా చేసిన తర్వాత మీరు ఆ బ్లాకేజెస్ని ఆల్రెడీ తీసి ఉంటాం కాబట్టి ఆ తర్వాత అట్లీస్ట్ 21 days ప్రాక్టీస్ చేయండి. 21 daysని 90 daysగా చేయండి. 90 days చేసిన తర్వాత అది మీ లైఫ్ స్టైల్ అయిపోతుంది. సో లైఫ్ స్టైల్ అయిన తర్వాత దీన్ని మనం ఇంకా వదిలిపెట్టలేము, అది ఒక హ్యాబిట్ అయిపోతుంది. కాబట్టి అలా మనీ ఎనర్జీని మీలోకి ఫ్లో అనేదాన్ని తీసుకురావడానికి ఈ పద్ధతిని వాడాము అనుకోండి, షార్ట్గా మనీ అనేది మీ కాస్మిక్ బ్యాంక్ అకౌంట్లో ఆల్రెడీ ఉంది. దాన్ని జస్ట్ ఇలా ఏటీఎం పిన్ వేసి ఎలా తీసుకుంటాము అలా రూట్ చక్ర బ్లాకేజెస్ని తీసేయడము. ఈ పిన్ నంబర్ ఏమీ కాదు, జస్ట్ రూట్ చక్ర బ్లాకేజ్ రిలీజ్. మీ అకౌంట్లో నుంచి మీరు ఏం కావాలన్నా మీరు కోరుకోండి, మీరు తీసేసుకోండి. ఓకే. సో మీరు అన్నట్టుగానే 21 days అండ్ దాని తర్వాత 90 days ప్రాక్టీస్ చేయమని చెప్తూ ఉన్నారు. చాలామందికి యూనివర్స్తో కనెక్ట్ అయ్యే ముందు మీరు అన్నారు ఇందాక థాట్ ఎనర్జీ అని, అండ్ మన థాట్ని బట్టే ఎనర్జీ ఉంటుందని. ఆ అడిగే విధానం ఏ విధంగా ఉండాలి? చాలామంది ఆ ఫియర్తోనే ఉంటుంటారు. ఇప్పుడు ఈ డబ్బు కనుక రాకపోతే నాకు ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వదేమో, ఇది అనుకున్న టైంకి రాదేమో, మనం పెట్టే డబ్బు సరిపోదేమో, ఇంకెక్కడైనా అప్పు తీసుకురావాల్సి ఉంటుందేమో, అడిగిన వాళ్ళు టైంకి ఇవ్వరేమో అన్న థాట్స్ ఎక్కువగా ఉంటుంటాయి. ఆ టైంలో చాలా పాజిటివ్గా ఉండాలి అన్న, యూనివర్స్ని మనం అడగాలి అనుకున్న ఎక్కడో తెలియని ఇన్ఫీరియర్ ఎక్కడో ఉంటుంది. దాన్ని ఏ విధంగా అడగాలి అంటారు? వాళ్ళకి ఏదైనా అఫర్మేషన్ మనం చెప్పొచ్చా? షూర్. అయితే మార్నింగ్ లెగ్గానే ఎప్పుడైనా మనము పడుకునే ముందు గ్రాటిట్యూడ్ ఇవ్వాలి. ఆ రోజు జరిగిన 11 పాయింట్స్ రాసేసి మనము రాయాలి, నాకు ఏం మంచి జరిగింది అని. డబ్బు విధంగానే కాదు, ఒక పాప వచ్చి మీకు ఒక ఐస్ క్రీమ్ ఇచ్చింది అనుకోండి, అది కూడా ఒక గ్రేట్ఫుల్నెస్ కదా, అది రాసి ఉంచండి. డబ్బు విధంగానే కాకుండా ఇలా 11 మీరు 11 పాయింట్స్ రాశారనుకోండి గ్రాటిట్యూడ్ది, అది దానితో మీరు పడుకున్నారనుకోండి, నెక్స్ట్ డే వెన్ యూ గెట్ అప్ లేచినప్పుడు ఇవే థాట్స్ వస్తాయి, మంచి థాట్స్ వస్తాయి. కాబట్టి ఆ తర్వాత మెడిటేషన్ చేయండి. మెడిటేషన్ జస్ట్ రూట్ చక్ర మెడిటేషన్ చేయొచ్చు. 15 minutes జస్ట్ సైలెంట్గా ఉండి మీరు మెడిటేషన్ చేసిన తర్వాత అఫర్మేషన్స్ రాయండి. అఫర్మేషన్స్ ఎప్పుడైనా మనీ గురించి రాసినప్పుడు 2 విధాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే క్వాంటిటీ పరంగా, ఇప్పుడు నాకు 50,000 కావాలి అనుకుంటున్నాను అంటే నేను దాన్ని 21 times రోజు రాయాలి, 50,000 వచ్చేంత వరకు ఇది రాయాలి. అదే నేను లేదు ఈరోజు నాకు మనీ అనే ఒక అబండెన్స్ని నేను చూడాలి అనుకున్నప్పుడు దాన్ని మనము మన ఫీలింగ్స్తో, మన విజువలైజేషన్తో, మన ఫీలింగ్స్తో దాన్ని అట్రాక్ట్ చేసే విధంగా మనము విజువలైజ్ కూడా చేసుకోవచ్చు. సో ఈ మనీ గురించి మనం రాసేటప్పుడు ఐ యామ్ రిసీవింగ్ ఫండ్స్ ఫర్ మై డ్రీమ్స్, ఐ యామ్ సేవింగ్ ఫర్ మై డ్రీమ్స్, ఐ యామ్ రిసీవింగ్ మనీ ఆఫ్ 50,000 కంటిన్యూస్లీ. ఇలా నేను అనేటప్పటికే
మనలో ఒక ఊర్జ అనేది కలుగుతుంది. నేను అనే పదం చాలా పవర్ఫుల్. దాన్ని మనం వాడి అఫర్మేషన్ రాసామనుకోండి, దాంట్లో నుంచి ఇగ్నైట్ అవుతుంది. అఫర్మేషన్ నుంచి అప్పుడు 50,000 ఉండదు, కానీ మీరు అన్నట్టు 21 days చేస్తారు, 90 days చేస్తారు, 3 months అవుతుంది. సో మీరు ఆల్రెడీ ఇచ్చేసారు, రాకెట్ని అలా వదిలేశారు అనమాట. డిజైర్ అనేదాన్ని అది ఎప్పుడు ఇలా బస్ట్ అవుతుందో ఎవరూ చెప్పలేరు. ఇన్ఫైనైట్ పాసిబిలిటీ ఉంది, ఎప్పుడైనా అవ్వచ్చు అన్నట్టు ఉంటుంది. అది ఆహా మూమెంట్ అంటారు. ఎస్. సో మీరు అన్నట్టుగానే చాలామందికి బ్లాకేజెస్ ఉంటూ ఉంటాయి. ఎస్పెషల్లీ ఫినాన్షియల్ బ్లాకేజెసే చాలా ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటుంటారు లైఫ్లో. ఎప్పుడైతే డబ్బుకు సంబంధించి సమస్య ఉంటూ ఉంటుందో మనిషి దేనిపైన కూడా ఫోకస్ చేయలేరు. సో మన దగ్గర కనుక ఈ మూలాధార చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవాలి అనుకున్న ఎనర్జీని కనుక వాళ్ళ మనసు, మీరు అన్నారు ఇందాక, వాళ్ళ లోపలికి వెళ్ళి వాళ్ళు ఇవి క్లియర్ చేసుకోవాలి. ఆ ఎనర్జీని కనుక వాళ్ళు పొందాలి అనుకున్న మన క్లాసెస్ ఉండే అవకాశం ఉంటుంది అంటారా? మన దగ్గరికి అప్రోచ్ అవ్వచ్చు అంటారా? అవును ఉషా, చాలా ఇంపార్టెంట్ క్లాసెస్ అటెండ్ అవ్వడం. నేను అన్నట్టు క్లారిటీ అనేది రావడము అంటే ఒక్కరి దగ్గర నాలెడ్జ్ ఆల్రెడీ ఉన్నప్పుడు దాన్ని ఎంత ఫాస్ట్గా తీసుకోవాలి అనే దాని మీదే ఉండాలి. కానీ ఈరోజు చేయాలా, రేపు చేయాలా, లేకపోతే యూట్యూబ్లో ఉంది కదా చూసుకొని చేయొచ్చు కదా, ఇలా ఉన్నప్పుడు ఆ థాట్కే ఒక ఛానలే లేదు. అదే ఒక మంచి కరెక్ట్ ఛానల్ త్రూ మీరు చేస్తున్నారనుకోండి, ఇంకా మనకు ఇంకా తెలుసు, ఇంకా ఇది సాధ్యమైంది అనేసి ఇంకా మంచిగా జస్ట్ ఆ 2 hours 1 hour ఏదో వస్తాము, హ్యాపీగా ఎంజాయ్ చేస్తాము. రూట్ చక్ర ఓకే, హీలింగ్ అవుతుందా, ఓకే అయిపోయింది, జస్ట్ తీసేయడం, ఇన్నర్ సర్జరీ చేసేయడం, అలా బయటికి వెళ్ళడము. లోకంలో చూస్తే 50,000 నా దగ్గరికే వస్తుంది అన్న ఒక ఫీలింగ్లోకి వెళ్ళిపోతారు. అలాంటి ఒక ఆ ఎక్సైట్మెంటే కావాలి కదా. లైఫ్ అన్నాక నాకు అదే కావాలి. నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనీ ఎనర్జీ అంటే ఫియర్ ఉంది, ఇవన్నీ బయట నడుస్తూనే ఉంది. కానీ మీకు ఆ వర్క్షాప్ తర్వాత 50,000 మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఎవరికి చెప్పాలా అన్న ఒక ఫీలింగ్లో ఉంటారు. చూడు అసలు నేను ఏం చేయలేదు, కానీ నా దగ్గరికి వచ్చింది ఆపర్చునిటీ, అవకాశం. అది అలా ఆ ఫేస్లోకి వెళ్ళాలి అనుకుంటే మాత్రం వర్క్షాప్ అటెండ్ అవ్వడము, ఎక్స్పీరియన్స్ చేయడం అనేది దాని సీక్రెట్ అంతే, వేరే ఏమీ లేదు. డెఫినెట్గా విజయ మ్యామ్. సో ఎవరైనా సరే మా ఈ ఎపిసోడ్ కనుక చూస్తుంటుంటే మనీ బ్లాక్స్ ప్రతి ఒక్కరికి ఉంటూ ఉంటాయి. ఒకరికి శాలరీ దగ్గర ఆగిపోతూ ఉండుండొచ్చు, కొంతమందికి ఇన్సెంటివ్స్ దగ్గర ఆగిపోతూ ఉండుండొచ్చు, కొంతమందికి బిజినెస్లో అనుకోని హడిల్స్ చూస్తూ ఉండుండొచ్చు, ఒక్కొక్కసారి బాగా జరుగుతున్న బిజినెస్ ఆగిపోతూ ఉండుండొచ్చు. ఏ పరంగా చూసుకున్నా కొన్నిసార్లు డబ్బుకు సంబంధించి ఎక్కడో ఒక స్టాప్ అనేది మనకు పడుతూ ఉంటుంది. ఇదేంటి ఇలా అయిపోయిందని ఆలోచించకుండా మీరు కనుక క్లాసెస్కి అటెండ్ అవుతే డెఫినెట్గా రూట్ కాజ్ని ఐడెంటిఫై చేసే అవకాశం ఉంటూ ఉంటుంది. ఎవరైనా సరే క్లాసెస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ ఉషా.